వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము ఈ వీడియోలో ద సీక్రెట్ పుస్తకంలోని 2వ అధ్యాయం ద సీక్రెట్ మేడ్ సింపుల్ అధ్యాయం గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ అధ్యాయం మనకు లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుందో మరియు దానిని రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగించాలో తెలియజేస్తుంది. మీ ఆలోచనలు, భావోద్వేగాలు, విశ్వాసాలు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ముందుగా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మీ ఆలోచనలు మీ జీవితాన్ని ఆకర్షిస్తాయి. మీరు మంచి విషయాలను తలుచుకుంటే మంచిని మీ వైపు లాగుతారు. అదేవిధంగా మీరు భయాలు, కోపం లేదా దురదృష్టాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తే అవే మీ జీవితంలో జరగడం ప్రారంభమవుతుంది. ఉదాహరణకి, మీరు ఉదయాన్నే ఆనందంగా లేవడం, కృతజ్ఞత, గ్రాటిట్యూడ్తో ఉంటే ఆ రోజు మొత్తం మీకు సానుకూలత, పాజిటివిటీ పెరుగుతుంది. కానీ మీరు కోపంగా లేదా బాధగా లేస్తే మీకు ఆ రోజంతా ప్రతికూల అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీ ఆలోచనలకి ఒక శక్తి ఉంది. మీరు తరచుగా ఏం ఆలోచిస్తే అదే మీ జీవితంలో ప్రదర్శితం అవుతుంది. మీరు అభివృద్ధి, ధన సంపత్తి, ప్రేమ గురించి ఎక్కువగా ఆలోచిస్తే అవి మీ జీవితంలోకి వస్తాయి. కానీ మీరు బాధలు, కొరత, సమస్యల గురించి ఆలోచిస్తే అవే ఎక్కువగా కనిపిస్తాయి. మీ భావోద్వేగాలు, ఎమోషన్స్ మీ ఆలోచనలను తెలియజేస్తాయి. ఆనందం, సంతోషం, ప్రేమ లాంటి సానుకూల భావాలు మీ లా ఆఫ్ అట్రాక్షన్ను సూచిస్తాయి. భయం, కోపం, నిస్సహాయత లాంటి ప్రతికూల భావాలు మీరు తప్పుదారిలో ఉన్నారని సూచిస్తాయి. ఉదాహరణకి, మీరు ధనవంతుడిని కావాలని కోరుకుంటే కానీ మీ లోపల కొరత భావన ఉంటే మీరు ఎక్కువగా ఆ కొరతను ఆకర్షిస్తారు. అదే మీరు ధనాన్ని పొందినట్లుగా అనుభూతి చెందితే అది వాస్తవంగా మీ జీవితంలోకి వస్తుంది. విజువలైజేషన్ అంటే మీరు కోరుకున్న లక్ష్యాలను ముందుగా మెదడులో ఊహించుకోవడం. మెదడు ఊహని, నిజమైన అనుభూతుల మధ్య తేడాని గుర్తించలేదు. మీరు ధనవంతుడినై ఉన్నట్టుగా లేదా జయించారనుకున్నట్టుగా ఊహించుకుంటే మీరు నిజంగా దాన్ని పొందే అవకాశాలు పెరుగుతాయి. అసలు విజువలైజేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా కళ్ళు మూసుకొని మీ లక్ష్యం చేరుకున్నట్టుగా ఊహించుకోండి. ఆ తదుపరి ఆనందాన్ని, విజయాన్ని అనుభూతి చెందండి. చివరగా దీన్ని ప్రతిరోజు ఆచరించండి. కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ అనేది ఒక శక్తివంతమైన సాధనం. మీ వద్ద ఉన్నవాటి పట్ల ధన్యవాదాన్ని వ్యక్తపరచడం ద్వారా మీరు విశ్వానికి మరింత ఇవ్వమని సూచిస్తారు. ప్రతిరోజు 3 మంచి విషయాలను రాసుకోండి. ఉదాహరణకి, నేను నా ఆరోగ్యానికి కృతజ్ఞుణ్ణి, నా కుటుంబానికి కృతజ్ఞుణ్ణి, నా అవకాశాలకు కృతజ్ఞుణ్ణి. లా ఆఫ్ అట్రాక్షన్ని ఉపయోగించే 5 ముఖ్యమైన దశలు. మొదటగా, మీ ఆలోచనలను గమనించండి. ప్రతికూల ఆలోచన వస్తే దాన్ని సానుకూలంగా మార్చండి. రెండవది విజువలైజేషన్. మీ లక్ష్యాలను సాధించినట్లుగా అనుభూతి చెందండి. ఆ తరువాత అభిప్రాయ ప్రకటనలు అంటే అఫర్మేషన్స్. ఉదాహరణకి, నేను శ్రేయస్సును ఆకర్షిస్తున్నాను. ఆ తదుపరి కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్ ప్రదర్శించండి. మీరు ఇప్పటికే ఉన్న మంచి విషయాలను గుర్తుంచుకోండి. చివరగా విశ్వసించి విశ్వానికి విడిచిపెట్టండి. ఎలా జరుగుతుందో మిమ్మల్ని మీరు ప్రశ్నించవద్దు, నమ్మి ముందుకు సాగండి. ఈ అధ్యాయం మన జీవితాన్ని ఎలా ఆకర్షించుకోవాలో తెలియజేస్తుంది. మీ ఆలోచనలు మీ వాస్తవాన్ని నిర్మిస్తాయి. భావోద్వేగాలు మీ మార్గదర్శకాలు. కృతజ్ఞత మరియు విజువలైజేషన్ మిమ్మల్ని లక్ష్యానికి దగ్గరగా తీసుకెళ్తాయి. నమ్మండి, విశ్వసించండి, ఆనందించండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.